హాయ్ అండి అందరికీ. ఇవాళ మన వీడియో వచ్చేసి టమాటా బాత్. దీన్ని ఉప్మా అని కూడా అంటారు కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒక బాండి తీసుకొని ముందుగా 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని గీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఇందులో 4 జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ఎర్రగా వేపించుకొని అవి పక్కకు తీసుకోవాలి. తర్వాత అందులోనే పోపు దినుసులు వేసుకొని అవి చిటపాట అన్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని కొంచెం వేపిన తర్వాత అలాగే 2 చిన్న సైజు టమాటాలను కూడా కోసుకొని ఇందులో వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకొని వీటిలో బాగా వేపించుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను కోసుకొని ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని అలాగే క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటాలు అనేది పూర్తిగా మగ్గిపోవాలండి. అప్పుడే ట్యాంగీ ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మేము 1 కప్పుకి 3 కప్పులు వాటర్ అయితే యూస్ చేసామండి. ఇవి బాగా మగ్గిన తర్వాత 3 కప్పులు వాటర్ వేసేసి మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత 1 కప్పు సూజీ రవ్వ వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు కడితే టేస్ట్ తినడానికి అంత బాగుండదండి. ఇవి బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే ఎమ్మీగా చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో ఎవరైనా ఉప్మా అయితే ఇష్టపడని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.